వర్తమాన కాలం లట్లకారం, భూతకాలం లంగ్లకారం చూసాము. మన క్లాసులో భవిష్యకాలం చూసాము. భవిష్యకాలాన్ని లిట్లకారము, లిట్ ఎల్ఆర్ఐటి అన్నమాట, లా కింద అర్థాలు లిట్లకారము అని అంటాము. ఇది చూడడం మొదలు పెట్టాం. మనం చూసాం, చాలా సింపుల్ గా ఉంది, మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇది ఈ జనరల్ ఫార్మ్ ఇష్యతి అని వస్తుంది. అంటే పఠతి అనే ఫార్మ్ కి పఠిష్యతి, క్రీడతి, క్రీడిష్యతి, మార్జయతి, మార్జయిష్యతి ఇట్లా ఉంటాయన్నమాట. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫార్మ్స్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి గాయతి అని ఉందనుకోండి, దీనికి గాస్యతి అని వస్తుంది. ఈ టైపు గాయతి, గాస్యతి అంటే అన్ని కూడా మీరు ఏం చేయాలంటే ధాతువును గుర్తించాలి. ధాతువుని బట్టి ఆటోమేటిక్ గా వస్తుంది. గై అనేది గాయతి అనేది ధాతువు, గై గా కింద మారుతుంది కనుక ఇక్కడ గాయతి గాస్యతి అవుతుంది. అలాగే జానాతికి జ్ఞా ధాతువు కనుక జ్ఞాస్యతి అవుతుంది. జనరల్ మోడల్ విచ్ ఫాలోడ్ 90% ఆఫ్ ది కేసెస్ ఈస్ ఇష్యతి వ్యాచనం. పఠతి, పఠిష్యతి, లిఖతి, లేఖిష్యతి ఈ విధంగా వస్తాయి అన్నమాట. కొన్ని ఇప్పుడు పృచ్ఛతి, ప్రక్ష్యతి, పశ్యతి, ద్రక్ష్యతి, దృశ్య అనే ధాతువు కనుక అదొక మోడల్. ఇంకోటి గాయతి, గాస్యతి, గదాతి లేక యచ్చతి, వీటికి దా అనేది ధాతువు కనుక దాస్యతి. ఈ విధంగా 3 మోడల్స్ మనం చూసాం. భవిష్యకాలే ప్రథమ పురుషే రూపాణి. భవిష్యత్ కాలంలో ప్రథమ పురుషంలో రూపాలు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక క్రియారూపాన్ని చూసామంటే క్రియారూపానికి ఏమేమి బట్టి క్రియారూపం మారుతుందండి? లింగం బట్టి మారదు క్రియారూపం. అంచేత లింగంతో మారలేదు మనకు. కాకపోతే దేన్ని బట్టి మారుతుంది అంటే పురుషాన్ని బట్టి మారుతుంది. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, దీన్ని బట్టి క్రియారూపం మారుతుంది. అలాగే నంబర్ వచనాన్ని బట్టి మారుతుంది. ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా అనే దాన్ని బట్టి మారుతుంది. అంచేత పురుషము, వచనము, తర్వాత కాలము, అది వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా, ఇంకా వేరే ఏదైనా ఫార్మ్ ఆఫ్ టెన్సా, దీన్ని బట్టి రూపం మారుతుంది. సో ఉద్దేశం ఎప్పుడు కూడా జనరల్ గా మనం ఒక క్రియారూపాన్ని చెప్పగా పఠతి అని అంటాము, లిఖతి అని అంటాము, కీలతి అని అంటాము. ఇది ఏదన్నా మనం చెప్పే ఫారం, బేసిక్ గా చెప్పే ఫారం ఏముంటుంది? పురుషం చెప్పాలి అంటే ప్రథమ పురుషం అవుతుంది, వచనం చెప్పాలి అంటే ఏకవచనం అవుతుంది, కాలం చెప్పాలి అంటే లట్లకారం అవుతుంది, వర్తమాన కాలం అవుతుంది. ఇది జనరల్ గా చెప్తాం. మిగతా ఫార్మ్స్ అన్ని దాని నుంచి మనం డిరైవ్ చేసుకుని చూసుకుంటాం. కనుక ఇప్పుడు మనం ఇక్కడ భవిష్యత్ కాలంలో చూసిన ఫారమ్స్ అన్ని కూడా ప్రథమ పురుషంలో, ఏకవచనంలో, భవిష్యత్ కాలంలో చూసాం మనం. ఇప్పుడు దాన్ని మనం ప్రథమ పురుషాన్ని, మధ్యమ పురుష, ఉత్తమ పురుషాల్లో ఉంటాయి, అలాగే ఏకవచనం, ద్వివచనం, బహువచనాల్లో ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూస్తాం. అది ఇవాళ మన ఎక్సర్సైజు. భవిష్యకాలే ప్రథమ పురుషే రూపాణి. ప్రథమ పురుషే అని అన్నాడు అంటే ప్రథమ పురుషంలో 3 వచనాలు. మనం ఓన్లీ ఏకవచనం ప్రథమ పురుషంలో చూసాము, భవతికి భవిష్యత్తు, పఠతికి పఠిష్యతి ఇట్లా. ఇది ద్వివచనంలో ఎలా ఉంటుంది, బహువచనంలో ఎలా ఉంటుంది, ఇది మనం చూస్తాం అన్నమాట. మీరు గమనించండి, ఫార్ములా ఏం మారలేదు. తి, తహ, అంతి. ఇప్పుడు పఠతికి ఏమొస్తుంది? పఠతి ఉందనుకోండి, పఠతికి మనకి మామూలుగా వర్తమాన కాలంలో లట్లకారంలో ఏమొస్తుంది? పఠతి, పఠతః, పఠంతి, గచ్చతి, గచ్చతః, గచ్చంతి అని వస్తుంది. ఈ పఠతి పఠిష్యతి అవుతుంది భూతకాలంలో ఏకవచనంలో. ఇది పఠిష్యతః, పఠిష్యంతి. అంటే పఠతి, పఠతః, పఠంతి లాగే పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి. ఈ ప్యాటర్న్ పట్టుకోండి, ఇంకా మీకు అన్ని వచ్చేసినట్లే, అన్ని అలాగే ఉంటాయి. అలాగే గచ్చతికి గమిష్యతి అయింది. తి, తహ, అంతి. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి. అలాగే లిఖతి, లిఖతః, లిఖంతి ప్రెజెంట్ టెన్స్. లిఖతి ఫ్యూచర్ ఏకవచనం. లేఖిష్యతి ఇకారం ఉంటే ఏ అవుతుంది, అది ఉకారం ఉన్నటువంటి ఫార్మ్ అయితే ఓ అవుతుంది. ఇది ఒక బండ గుర్తుగా పెట్టుకోవచ్చు మీరు, కొండ గుర్తుగా. కనుక లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి. జనరల్ గా ఇదే ఫార్ములాలో మనకి ఈ 3 వచనాల్లో కూడా వస్తాయి. ఇప్పుడు ముందు ప్రథమ పురుషంలో మనం చూస్తున్నాము, దీని తర్వాత 3 వచనాలు మధ్యమ పురుషంలో చూస్తాము, తర్వాత ఉత్తమ పురుషంలో చూస్తాము.
దాంతో భవిష్యత్ కాలం మొత్తంగా మనం సంగ్రహంగా సమగ్రంగా సిస్టమేటిక్ గా చూసినట్లు అవుతుంది. ఇది వరకు పటిష్యతి అనేది మనం నేర్చుకున్నాం, అది ర్యాండమ్ గా తెలుసుకున్నాం అంతే మనం అవసరాన్ని బట్టి. ఇప్పుడు సిస్టమేటిక్ గా భవిష్యత్ కాల ప్రయోగం 3 పురుషాల్లో 3 వచనాల్లో 3 కాలాల్లో చూస్తున్నాము అన్నమాట. సో ఇవాళ ఇది చదవడం మొదలు పెడదాము. గచ్చతి, గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి. లిఖతి, లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి. ధావతి, ధావిష్యతి, ధావిష్యతః, ధావిష్యంతి. కరోతి, కరిష్యతి, కరిష్యతః, కరిష్యంతి. స్థాపయతి, స్థాపయిష్యతః, స్థాపయిష్యతి, స్థాపయిష్యతః, స్థాపయిష్యంతి. హసతి, హసిష్యతః, హసిష్యతి, హసిష్యతః, హసిష్యంతి. నిందతి, నిందిష్యతః, మీరు అదెందుకు నిందిష్యతి. నిందిష్యతః ఎందుకు ముందు చెప్తున్నారు మీరు? ఇక్కడి నుంచే ఏకవచనం నిందిష్యతి, నిందిష్యతః, నిందిష్యంతి అట్లా చెప్ప. అన్నింటినీ తహా ముందు ఎందుకు చెప్తున్నారు మీరు చెప్పవచ్చు. ఓకే. నిందతి, నిందిష్యతి, నిందిష్యతః, నిందిష్యంతి. పశ్యతి, దృక్ష్యతి, దృక్ష్యతః, దృక్ష్యష్యతః. సారీ, ద్రక్ష్యతి, ద్రక్ష్యతః, ద్రక్ష్యంతి. అంటే స్టేట్ తహ అంతి. ద్రక్ష్యతి, ద్రక్ష్యతః, ద్రక్ష్యంతి. ఇది చూడండి, ద్రక్ష్యతి. ఇది ఒక విశేషమైనటువంటి ఫారం. ఇప్పుడు ఇంతవరకు ఇష్యతిలో వచ్చేసాయి జనరల్ ఫారమ్స్ లో. ఇక్కడ నుంచి విశేషమైనటువంటి ఫారమ్స్ వస్తున్నాయి. ఒకటి ఇప్పుడు చూడండి, ద్రక్ష్యతి అంటే పశ్యతికి ద్రక్ష్యతి ఇక్కడ. అలాగే ఇంకొకటి పిబతి అని అంటే పాశ్యతికి. రెండే అదర్ ఫార్మ్స్ చూసాం మనం అంతే అనుకుంటున్నాను. చూడండి, చూసుకుంటూ పెడదాం. ఓకే, నెక్స్ట్. చోరయతి, చోరయిష్యతి, చోరయిష్యతః, చోరయిష్యంతి. పిబతి, పాస్యతి, పాస్యతః, పాస్యంతి. పిబతి, పాస్యతి, పాస్యతః, పాస్యంతి. పాశ్యంతి, కరెక్ట్. పాశ్యంతి. ఖాదతి, ఖాదిష్యతి, ఖాదిష్యతః, ఖాదిష్యంతి. వదతి, వదిష్యతి, వదిష్యతః, వదిష్యంతి. క్షాళయతి, క్షాళయిష్యతి, క్షాళయిష్యతి, క్షాళయిష్యతః, క్షాళయిష్యంతి. పుచ్చతి, ప్రక్ష్యతి, ప్రక్షంతః, ప్రక్షంతి. ప్రక్షతః, ప్రక్షతః, ప్రక్ష్యంతి. తహ అంతి. ఓకే. పుచ్చతి, ప్రక్షతి, ప్రక్షతః, ప్రక్షంతి. మిలతి, మిలిష్యతి, మిలిష్యంతః. ఇది ఒక కొండ గుర్తు పెట్టుకోండి. ఈ ఇకారంతో మాట్లాడితే ఏ కింద మారుతుంది, ఉకారంతో వచ్చే శబ్దం అయితే ఓ కింద మారుతుంది ఫస్ట్ లెటర్. అది గుర్తు పెట్టేసుకోండి, కొండ గుర్తు. కానీ సూత్రం ఉంది, అలా ఎందుకు వస్తుంది అనే దానికి గ్రామర్ ఉంది, అది వేరే విషయం. అది ఇప్పుడు మనం నేర్చుకోవట్లేదు. ఇప్పుడు మనం గుర్తించి మాటల్ని నేర్చుకోవడమే మన ఉద్దేశం. అందుకని ఈ ఉంటే ఏ వస్తుంది, ఊ ఉంటే ఓ వస్తుంది అని ఒక కొండ గుర్తులో పెట్టుకొని, అందుకనే లిఖతి, లేఖిష్యతి అని వస్తుంది అనమాట. అది అయితే ప్రభతికి ధాతువు పాక్ అంటే అది పాశ్యతి అని వస్తుంది, విశేష రూపం వస్తుంది అనమాట. ఓకే. మిలతి, మేలిష్యతి, మేలిష్యతః, మేలిష్యంతి. స్మరతి, స్మరిష్యతి, స్మరిష్యతః, స్మరిష్యంతి. అలాగే ఇప్పుడు ఈకి ఏ, ఊకి ఓ ఎలాగైతే చెప్పానో, స్మరతి అనేదానికి ధాతువు స్మృ అనేది ధాతువు, అరుకారం అనమాట. స్మృ అనే ధాతువు. స్మృ అనే దానికి అర్ర అనేటటువంటి దాని కింద మారుతుంది. ఈ ఏ అవుతుంది, ఓ అవుతుంది, అరుకారం అర్ర అవుతుంది. అంచేత స్మృ ధాతువు కనుక స్మర్ అవుతుంది అనమాట. అది స్మర్ ఇష్యతి, స్మరిష్యతి, ఆ విధంగా మారుతాయి, గుర్తుపెట్టుకోవాలి.
రోదితి రోదిష్యతి ఉమ్, రోదితి రోదిష్యతి రోదిష్యతః రోదిష్యంతి ఉమ్. నయతి నేష్యతి నేష్యతః నేష్యంతి ఇక్కడ కూడా మీరు నాకు నే చూడండి, ఇది వచ్చిందండి కూడా మళ్ళీ. ఇక్కడ చెప్తాను, నాకు నేను రావడం కదా, అదే చెప్తాను నేను మీకు. ఇక్కడ నయతి అనే దానికి ధాతువు ఏమిటి? ధాతువు, అది రెఫరెన్స్. నీ నీ అనేది ధాతువు, నీ ఉంది కనుక నీ అయింది. ఇలాంటి వాటిని పాస్యతి, దాస్యతి, ఇది కూడా స్యతినే. కాకపోతే నకారం ఉన్నా వ్యాపం ఉన్నా మనకి సకారం షకారం అవుతుంది కదా, నత్వం నత్వం అవుతుంది కదా, అంచేత ఇది నేష్యతి అయింది. లేకపోతే పిబతికి పాస్యతి, దదాతికి దాస్యతి, అలాగే నయతికి నేష్యతి. కానీ ఇక్కడ నా ఉంది కనుక షా వచ్చింది అన్నమాట, నేష్యతి. అంతకంటే ఏం లే, ఆ ఫార్ములాలోనే ఆ ఫార్మాట్ లోనే ఇది కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి, ప్రథమ పురుషం చూసాం మనం, భవిష్యకాలే మధ్యమ పురుషే రూపాన్ని. ఇక్కడ పురుషం మారుస్తున్నాడు. ఇతర వచనాల్లో మనం ఏకవచనం చూసాము ఒక ప్రథమ పురుషంలో, మధ్యమ పురుషంలో ఇప్పుడు ఏకవచనం కూడా కొత్తగా చూస్తున్నాము. ఏమి ఫార్ములా తేడా ఏమీ రాదు. ప్రథమ పురుషంలో ఏ విధంగా అయితే వచ్చాయో ఆ విధంగానే ఇక్కడ కూడా ఫార్మ్స్ వస్తాయి అనేది గుర్తు అయిపోతుంది. ఇప్పుడు భవతి అని ఉందనుకోండి, భవతికి ఏమొస్తుంది? భవసి, భవతః, భవత అని వస్తుంది. కొన్ని మనకు కొంచెం రేరుగా వస్తున్న పఠతి తీసుకుందాము. పఠతికి ఏం చెప్పుకుంటాం? మధ్యమ పురుషంలో పఠసి, పఠః, పఠః అని వస్తాయి. ఇది పఠతి అనేది పఠసి, పఠిష్యసి అవుతుంది అనమాట. పఠిష్యసి, ఇష్యతి ఇందాక కలిపాము, ఇక్కడ ఇష్యసి కలుపుతాం, అంతే తేడా. అంటే ఈ మధ్యమ పురుషంలో సి వస్తుంది కదా మనకి, అట్లా. అలాగే ఉత్తమ పురుషంలో ము వస్తుంది, అంటే మీ వస్తుంది, అమి అని వస్తుంది. అంతకంటే ఏం తేడా లేదు. కనుక పఠతి, పఠిష్యసి. ఇంకా ఇక్కడ సి, థహ, థ, ఇవి ఫార్ములా మామూలే. అంటే పఠసి, పఠతః, పఠథ, లాగే పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యథ అని వస్తాయి అన్నమాట. మధ్యమ పురుషంలో భవిష్య కాలంలో ఇలా వస్తాయి అన్నమాట. భవతి, భవిష్యసి, భవిష్యతః, భవిష్యత. పఠతి, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యత. గచ్చతి, గమిష్యసి, గమిష్యతః, గమిష్యత. లిఖతి, లేఖిష్యసి, లేఖిష్యతః, లేఖిష్యత. ధావతి, ధావతి, ధావిష్యసి, ధావిష్యతః, ధావిష్యత. కరోతి, కరిష్యసి, కరిష్యతః, కరిష్యత. స్థాపయతి, స్థాపయిష్యసి, స్థాపయిష్యతః, స్థాపయిష్యత. హసతి, హసతి, హసిష్యసి, హసిష్యతః, హసిష్యత. నిందతి, నిందయిష్యసి, నిందయిష్యతః, నిందిష్యసి, నిందిష్యసి, నిందిష్యతః, నిందిష్యత. పశ్యతి, పశ్యసి, ద్రక్ష్యసి, ద్రక్ష్యసి, ద్రక్షయతః, ద్రక్షయత. చోరయతి, ద్రక్షయ అనదు, ద్రక్ష్యసి, క్షా కింద యావత్తు పలకాలి. ద్రక్ష్యసి, ద్రక్ష్యథ, ద్రక్ష్యథ అని చెప్పాలి. ఇవి కూడా ఇంకో రెండు చదవండి మీరు, కొత్త ఫార్మ్స్ వచ్చాగా. ఓకే. చోరయతి, చోరయిష్యసి, చోరయతః, చోరయత. చోరయిష్యథ, చోరయిష్యథ మొత్తం చెప్పాలి. సి, థహ, హ, ఇది ఫార్మ్ మనకి. మళ్ళీ చెప్పండి ఒకసారి. చోరయతి, చోరయిష్యసి, చోరయిష్యతః, చోరయిష్యత. పిబతి, పాస్యతి, పాస్యతః, పాస్యత. వదతి, వదిష్యసి, వదిష్యతః, వదిష్యత. శాలయతి, శాలయిత్యసి. కరెక్టేనండి? కరెక్ట్, అందుకే అంటున్నా నమ్మకంగా చదువు. శాలయతి, శాలయిష్యతి, యసి, శాలయిష్యతః, శాలయిష్యత.
ఆ, పృచ్చతి పశ్యసి పశ్యసి పశ్యతః పశ్యత ఉమ్. మిలతి మేలసి మిలతి ఏమవుతుంది? మేలస్యసి మేలిష్యతి. ఈ వండర్ఫుల్, కరెక్ట్. మేలిష్యసి మేలిష్యతః మేలిష్యసి, మేలిష్యసి. మేలిష్యసి మేలిష్యతః మేలిష్యత స్మరతి స్మరిష్యసి స్మరిష్యతః స్మరిష్యత రోదితి రోదిష్యసి రోదిష్యతః రోదిష్యత నయతి నయతి నేష్యసి నేష్యతః నేష్యత. ఎక్సలెంట్, బాగా చదివి. Yes. ఇప్పుడు మనం ఉత్తమ పురుషంలోకి వచ్చాం. ఉత్తమ పురుషంలో భవతి ఏముంటుంది? భవామి, పఠతి పఠామి, పఠామి ఇష్యామి అవుతుంది, పఠిష్యామి. ఇంకా మళ్ళీ మిగతా మామూలు మీ, ఆమి, ఆవహ, ఆమహ, ఇంకా అదే ఫార్ములాలో నడుస్తాయి. గచ్చతి గమిష్యామి, గమిష్యావహ, గమిష్యామహ. అంటే పఠతి బికమ్స్ పఠామి, పఠావహ, పఠామహ అని వచ్చింది కదా. అది పఠామి బికమ్స్ పఠిష్యామి భవిష్యత్, పఠిష్యామి ఆవహ, ఆమహ, పఠిష్యావహ, పఠిష్యామహ. ఫార్ములా ఏమీ మారలేదు. ప్యాటర్న్ కంటిన్యూస్ టు బి ది సేమ్ ఇన్ ది రివైజ్డ్ ఫార్మాట్ ఆఫ్ దట్ రెలవెంట్ టైం అన్నమాట. కాలాన్ని బట్టి, ఆ ఫారం బట్టి ప్యాటర్న్ మారకుండా ఒకే ప్యాటర్న్ లో ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు ఉంటాయి. భవిష్యకాలే ఉత్తమ పురుషే రూపాణి. వర్తమానే భవిష్యకాలే ఏకవచనే ద్వివచనే బహువచనే. భవతి భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామః. పఠతి పఠిష్యామి, పఠిష్యావహ, పఠిష్యామః. గచ్చతి గమిష్యామి, గమిష్యావహ, గమిష్యామః. లిఖతి లేఖిష్యామి, లేఖిష్యావహ, లేఖిష్యామః. ధావతి ధావిష్యామి, ధావిష్యావహ, ధామిష్యామః. కరోతి కరిష్యామి, కరిష్యావహ, కరిష్యామః. స్థాపయతి స్థాపయిష్యామి, స్థాపయిష్యావహ, స్థాపయిష్యామః. హసతి హసిష్యామి, హసిష్యావహ, హసిష్యామః. నిందతి నిందిష్యామి, నిందిష్యావహ, నిందిష్యామః. పశ్యతి ద్రక్ష్యామి, ద్రక్ష్యావహ, ద్రక్ష్యామః. చాలండి, కానీ చాలా చోరయతి. బాగా. సో మీకు అందరికి బాగా అర్థమైపోయిందండి. భాష ప్యాటర్న్ ఎట్లా వస్తుంది సైక్లిక్ గా అనేది అర్థమైపోతే సంస్కృతం వచ్చేసినట్లే. ఏ విశేషమైన రూపాలు ఒకటే అలా ఉంటే ఓకే, లేకపోతే దిస్ ఈజ్ హౌ ఇట్ జనరలీ గోస్. బాగుంది, చాలా బాగా చదివారు. ఎవరైతే చోరయతి చోరయిష్యామి, చోరయిష్యావః, చోరయిష్యామః. పిబతి పాస్యామి, పాస్యావః, పాస్యామః. ఖాదతి ఖాదిష్యామి, ఖాదిష్యావః, ఖాదిష్యామః. వదతి వదిష్యామి, వదిష్యావః, వదిష్యామః. క్షాళయతి క్షాళయిష్యామి, క్షాళయిష్యావః, క్షాళయిష్యామః. పృచ్ఛతి ప్రక్ష్యామి, ప్రక్ష్యావః, ప్రక్ష్యామః. మిలతి మేలిష్యామి, మేలిష్యావః, మేలిష్యామః. స్మరతి స్మరిష్యామి, స్మరిష్యావః, స్మరిష్యామః. రోదితి రోదిష్యామి, రోదిష్యావః, రోదిష్యామః. నయతి నేష్యామి, నేష్యావః, నేష్యామః. ఎక్సలెంట్. ఇంకేముందండి, అందరికి బాగా వచ్చేసింది. భవిష్యకాలే ప్రథమ పురుషే రూపాణి. ఇంకా ఇది మీరు అదే ఫార్మ్ కనుక ఇది హోంవర్క్ కింద చేసేయండి. త్రిషు పురుషేషు పఠిధాతో భవిష్యకాల రూప లేఖనం. 3 పురుషాల్లోనూ కూడా
పట్టు ధాతువుని తీసుకుని, అంటే పట్టు ధాతువు యొక్క భవిష్యకాల రూపలేఖనం, భవిష్యత్ కాల రూపాలు ఎలా ఉంటాయో రాయటము. అహం పఠిష్యామి, ఇది మనం చేయాలి, ఇది చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇది ఏ పురుషంలో ఉందో మీరు గమనించుకోండి. ఐ థింక్ అచ్చా ఇది భవంతో ఉంది కనుక వచనం కూడా మార్చాడు. ఇక్కడ మీరు పురుషం చూసుకోవాలి, వచనం చూసుకోవాలి. దాన్ని బట్టి ఇక్కడ పట్టు ధాతువు యొక్క ఫారం పెట్టాలి. అన్ని ధాతువు పట్టే. అహం పఠిష్యామి. భవాన్ ఏమొస్తుందండి? పఠిష్యతి భవాన్ ఏం రావాలి? పఠిష్యతి. పఠిష్యతః. భవాన్ తహా ఎందుకు వస్తుందండి? ఏకవచనమే కదా భవాన్ అనేది. భవాన్ పఠిష్యతి అనే వస్తుంది. అహం పఠిష్యామి, భవాన్ పఠిష్యతి, తే ఛాత్రే, ఇది ప్లూరల్ వస్తుంది సార్. పఠిష్యంతి. కాదు, ఇక్కడ ఇదేముంది? ఛాత్రి అంటే మీరు ప్లూరల్ ఎందుకు అవుతుందండి అది? తే ఛాత్రి స్త్రీలింగం ఎప్పుడు పఠిష్యతః వస్తుంది. ఆ, సుశీలః పఠిష్యతి, ఆ, భవతి పఠిష్యతి, ఉమ్, భవంతౌ ఇది ద్వివచనమే వస్తుందండి. అది మీరు చెప్పండి. పఠిష్యతః, ఉమ్, భవత్యః పఠిష్యంతి వస్తుంది. భవత్యః పఠిష్యంతి. వస్తుంది వద్దు, మీరు ఆన్సర్ చెప్పండి అంతే, ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. రీడ్ ఇట్ ఆన్సర్. భవంతః పఠిష్యంతి. యూయం ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇచ్చాడు మీకు ఇది. ఆ, ఆ, యూయం పఠిష్యంతి. ఉమ్. ఇప్పుడు యూఎం అంటే త్వం యువాం యూఎం మధ్యమ పురుష బహువచనం. అంటే పఠిష్యతి, పఠిష్యథః, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యథ అని వస్తుంది కదా. కనుక ఇక్కడ ఏం రావాలి? పఠిష్యథ అని రావాలి యూఎం అంటే. ఆ? ఆ, పఠిష్యథ. వయం పఠిష్యామః. పఠిష్యామః కదా. పఠిష్యామః భవత్యౌ అంటే పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః, వయం పఠిష్యామః. భవత్యౌ పఠిష్యతః, త్వం పఠిష్యసి, యువాం పఠిష్యతః, కరెక్ట్. ఆవాం పఠిష్యావః. ఇక్కడేం చెప్పాడు? వర్తమాన కాలతః భవిష్యకాల రూపేషు పరివర్తనం. ఫ్రమ్ వర్తమాన కాలం పంచమి ప్రయోగం, భవిష్యకాల రూపేషు అంటే భవిష్యకాల రూపముల యొక్క పరివర్తనం, మార్పు చేయటము. పిబతి పాస్యతి, ఉపదిశతి, ఉపదేక్ష. ఇక్కడ దిశతి, ఉప అనేది ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ మళ్ళీ కొత్త రకం. ఉపదిశతి, ఇక్కడ ఉప అనేది ఇక్కడ మనకి దిశతి అనే దానికి ఇది ఉపసర్గ లాంటిది కనుక దిశతి అనే వెర్బ్ తీసుకుంటే దిశతికి ఏమొస్తుంది? దేక్షతి. దే అవుతుంది. ఇది ఫార్మ్ దేక్షతి అంటే ద్రక్ష్యతి లాగా ఇది కూడా దేక్ష్యతి. మళ్ళీ అప్పుడు దీనికి ఉపసర్గ చేస్తే ఉపదేక్ష్యతి. ఈ విధంగా వస్తాయి. పిబతి పాసి. ఇప్పుడు వదామి ఏమొస్తుంది ఇక్కడ? వదిష్యామి. కరెక్ట్, వదిష్యామి. ఎగ్జాక్ట్. ఈ విధంగా ఇప్పుడు ఇది కూడా మనం చెయ్యాలన్నమాట. పిబతి పాస్యతి, వదామి, వదిష్యామి, చలసి, చలిష్యాసి, చలిష్యసి, వదితః, వదిష్యతః, లిఖంతి, లిఖిష్యంతి. ఒకసారి ఆగండి. ఇది వదితః కాదు, వదతః. అంటే వదతః, వదిష్యతః అన్నది. ఈ తహ అంటే మీకు ఇది వివచనం. వదతి, వదతః, వదంతి. అంచేత వదిష్యతి, వదిష్యతః, వదిష్యంతి, వదిష్యతః. కరెక్ట్. లిఖంతి, లిఖిష్యంతి, లేఖిష్యంతి. ఓకే సార్, ఓకే. ఆరోహంతి, ఆరోహంతి అని ఉన్నదండి. ఆరోహంతిలో ఆ అనేది ఉపసర్గ పక్కన పెట్టండి.
రోహంతి రుహ్ అనేది ధాతువు, ఇది రోక్ష్యతి అని వస్తుంది అనమాట. అందుకని రోక్ష్యతి, రోక్ష్యత, రోక్ష్యంతి. ఇక్కడ ఆరోహంతికి రోక్ష్యంతి ఉపసర్గ చేస్తే ఆరోక్ష్యంతి అని వస్తుంది అన్నమాట. పృచ్ఛసి ప్రక్ష్యాసి పృచ్ఛసి ప్రక్ష్యసి. పాఠయతి పాఠయిష్యతి భ్రమతః భ్రమిష్యతః కరెక్ట్. కురుతః కరిష్యతః త్యజసి యక్ష్యసి త్యక్ష్యతి. యక్షసి. అంటే తేజస్సి ఉంది కనుక త్యక్ష్యసి అని రావాలి. ప్రక్ష్యసి. ఓకే. భవామి భవిష్యామి భవామి భవిష్యామి పిబత్ పాశ్యత్ పాస్యథ అంతే కదా. పాశ్యథ. ఓకే ఓకే. ఇప్పుడు పిబసి, పాశ్యథ. పిబసి ఇప్పుడు ఇందులో ఎలా వస్తుంది మేడం? పిబత అంటే పిబసి, పిబత, పిబత బహువచనం కనుక ఇక్కడ ఏం రావాలి మనకి? పిబతికి అంటే పాశ్యథ. పిబసికి పాస్యసి అని వస్తుంది కనుక పాస్యసి, పాస్యత, పాస్యథ అని రావాలి. సో పిబత, పాస్యథ